తెగ తాగేస్తున్నాడు ఒకడు, తిరగ తాగేస్తున్నాడు. ఏంటది? మద్యం. కళ్ళు అయితే కళ్ళు, అదైతే అయితే వాళ్ళ ఆవిడ వస్తుంది మా చర్చికి, ప్రార్థన రాదు. విజయ వెళ్ళిపోందరా, వెళ్ళిపోండి, బైబిల్ పెట్టుకోండి. ఎవరికైనా చెప్పారండి బైబిల్ ఏమని వెనకాల స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు అలా అర్జెంట్లో వాళ్ళకి మళ్ళీ స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఆవిడ ఏం రాదు ఆవిడకి, గట్టిగా చెప్పండి రా. ఆవిడ అందరూ అయ్యారండి మా ఊడు ఎరగ తాగేస్తున్నాడండి బాబు, మానేసేలాగా మీరేం చేయాలి చెప్పాలి గట్టిగా. ఓ రోజున అనుకోని రీతికి ఎదురేయాలి ఆయన నాకు తాగేసి. మళ్ళీ ఇంట్లో గొడవ వెళ్ళిపోదు మనకి అని ఫోన్ రాలేదు ఉత్తిగా. అలా అలా ఎక్కడా వచ్చేస్తా నాకు ఉత్తిదే, ఫోన్ లేదు ఏమి లేదు. ఆడికి తడిసి ఎవరికి తడిసి మళ్ళీ ఏమో పలకరిస్తాడేమో నీడు. హలో ఎక్కడా రే, ఎక్కడా అక్కడ అక్కడ వచ్చేస్తా. నా కేకలు తడిచిపోయాడు వెళ్ళిపోయాడు. లేకపోతే లేనిపోతే ఆయన నన్ను పలకరించేసి మామూలుగా పాతను ఏమంటుంది అంటాడు. ఎందుకు ఈ కర్మ స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తానికి తాగుడు తాగేసి ఇవన్నీ తినేసినాయి అంటండి. ఏమ్మా డాక్టర్ గారు అన్నాడంట వాళ్ళ ఆవిడతో, ఇదిగో మీ ఆయనకి అన్నీ తినేసి రేపు చచ్చిపోతాడు అన్నాడంట. ఈలోగా నాకు ఫోన్ చేసింది ఎవరో, అలా ఆవిడ, అయ్యగారండి రేపు చచ్చిపోతాడండి మా ఆయన. చచ్చిపోయాను ఊరుకోండి అయ్యారు అలా అంటారు. ఎన్నిసార్లు చేయనాడికి, ఎన్నిసార్లు మా పాత్రాడికి పలెత్తలేదు అన్నా. సర్లే వెళ్ళాను, వెళ్తే ఆడు గుట్లు చూస్తున్నాడు. ఎరా ఎలా ఉన్నదిరా, చచ్చిపోతానంటండి. ఆడుతాను చచ్చిపో సరే సర్లేని ఆడి దగ్గర ఎప్పుడు తైలం బుడ్డి ఉంటుంది, తైలం బుడ్డి ఇలాగ అన్నాను. అప్పుడు ప్రార్థన చేసి ఆడు నోట్లో పోసేసాను, మొత్తం పోసేసాను. ఆడంటాడు ఇక ఉందేమో పోయిండు అన్నాడు. ఆడి పోసేసిన తర్వాత తెల్లారిపాటికి లేచి కూర్చున్నాడండి. ఆడ సూత్రం చెప్పరా, ఏం పోసాను నోట్లో, పాతం చేసిన నోట్లో పోసేసి తాగేసాడు. తెల్లారిపాటికి లేచి కూర్చున్నాడు ఆడు. డాక్టర్ గారు ఆశ్చర్య, మళ్ళీ ఎక్స్రే తెస్తే ఎక్స్రేలు ఏమి లేవంట, అన్ని సమానం ఉన్నాయంట. చెప్పరమ్మా, ఆడికి తెస్తే నాకెందుకు అనుకుంటావు నువ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడు మందిరానికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఏది మానేసి ఆడు అంటాడు, అయ్యగారు పాతం చేస్తాడు ఫోన్ ఇమ్మన్నాడు. ఆడు ఏమన్నాడు, ఇది వాళ్ళ ఆవిడ ఎప్పటి నుంచి వస్తుంది, కొంచెం కూడా రాదు. ఈడంటాడు ఫోన్ ఇవ్వండి పాతం చేస్తాడు అన్నాడు. అయ్యి బాబు ఇది అక్కడ కొడవిడి. సర్లే ఇచ్చాను. ఆడ అంటాడు, అరే 2 ముక్కలు చెయ్యి. ఎన్ని ముక్కలు? 2 ముక్కలు మా విజయ్. మా అమ్మదే మీటింగ్ అనుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి ఆడు పాపం చేస్తాను అన్నప్పుడు ఏమన్నాడా, నేనన్నా 2 ముక్కలు చేయరా అన్నాను. ఆడు కూడా 2 ముక్కలు వేసుకొచ్చి మరి ఈ మొక్కలు ఏంటి చూద్దాం, కళ్ళు మూసుకున్నాం. ఆడంటాడు, పరలోకమందున్న నా ఆడి తండ్రి అంటే, పరలోకమందున్న నా తండ్రి, 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 పరలోకమందున్న నా తండ్రి. నాకు వాక్యం టైం అయిపోతుంది. వీడేమో ఆమెను అంటలేదు. వీడు నేనే లేచిపోయి ఆమె ఆడంటాడు, అదే 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 అన్నాడు. అంటే ఏది జ్ఞాపకం రాలేదు అడిగి. ఇప్పుడు నేను ఆమె అనకపోతే ఇంకా మొదలెట్టినాడు. చాలా మంది పాపం చేయండి అంటారనగా అంటారా. ఏళ్ళ నుంచి బెజవాడ నుంచి గుడివాడ నుంచి రాజమండ్రి నెతికి చేస్తారు. అప్పుడు ఆమె అన్నానండి వెళ్ళిపోయాను. రోజు అలా ఆవిడ అడుగుతున్నాడంటే ఏమని, నీకు రాని ప్రార్థనే నీకు వచ్చిన ప్రార్థనే చెయ్యే అన్న. ఇదిగో నన్ను ఇబ్బంది పెట్టకో, నువ్వు చేసుకుంటే చేసుకో, పడుకుంటే
పడుకో, నన్ను ఇబ్బంది పెట్టుకో. ఏమైనా సరే ఈ రాత్రి నాతో పాటు నువ్వేం చేయాలి? చెయ్యిపోయావా నీ ఈపు. అమ్మా ఎలా తెలుసు మీకు? నేను ఈపు అన్నాను కానీ మోసం అన్నానా? రాహేలమ్మ గారు భలే చెప్పనుకుంటున్నారు. అనుభవం ఉంది కనుక్కొని చెప్తున్నారు మీరు. ఇప్పుడు అలా లేదు, ఆడవాళ్ళు కొట్టి అన్నారండి. ఎవరన్నా చచ్చినట్టుగా వినాలి. ఆడు బేళం కొట్టు రాయిలా ఉండాలి అక్కడ. ఎవరి మాట? అయ్యో చెప్పడమా, ఓ స్తోత్రం చెప్పండి. ఆవిడ అంటుందంట, నా ఈపు ఏమైపోయి పర్లేదు కానీ నాకు బట్టి ఏం రాదు. నీకు ఎలా రాదు నేను చూసుకుని వీడు చేసేస్తాడు. పరలోకమందు ఉన్న నా తండ్రి, 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 ఆమె అన్నాడు. ఇప్పుడు ఎవరు చేయాలి? అమ్మా చెప్పండి రా. మొదలెట్టాను మేడం. ఇదిగో నాకు రాదన్నానా? నీకు రాదా? ఆగు అని లోపలికి వెళ్ళి కరెక్ట్గా వచ్చాడు. ఇవి నన్ను కొంత కొట్టినా కొట్టి అతడు మాకరిచ్చేసి చేతులు ఎత్తేసింది. ఏం రాదా? ఎప్పుడైనా చేతాయి కదా. నీ మొహం పెట్టుకుని, నీ మూతులు మూతెట్టుకుని రాదు. బాబోయ్ ఏం తెలియక అట్టదే. పరలోకమందు ఉన్న మా మావ, పరలోకమందు ఉన్న మా మావ, పరలోకమందు ఉన్న మా మావ, పరలోకమందు ఉన్న మా మావ, పరలోకమందు ఉన్న మా మావ ఆమె అన్న. గుడ్లు చూస్తాడంటే ఆవిడ. ఏంటి ఆ పాతన? ఏంటి ఆ పాతనేంటి? పాతనంటావా దాన్ని? అప్పుడు ఇవులేసిందంట. సంతకాడి చూస్తున్నాం తెకరెచ్చిపోతున్నాడు. రివర్స్ అయిపోయింది సీను. ఎవరి సీను? ఒక్కసారి సీరియస్ అయిపోతారండి ఇలా. ఈడ బిగిసిపోతాడు. అప్పుడు ఆవిడ కూడా బిగిసిపోయి, సంతకం నువ్వేమన్నా తండ్రి అన్నాడు. సంతకం నువ్వేమన్నా? తండ్రి. పరలోకమందు ఉన్న నా తండ్రి, పరలోకమందు ఉన్న నా తండ్రి. మరి నీ తండ్రి నాకేమవుతాడు? స్తోత్ర. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా. సౌండ్ పెట్టినాను, ఇది అది పెట్టినాను. మీరేంటమ్మా ఆవిడ నొక్కుతుందేంటి? గారి నొక్కి పెట్టి నొక్కుతుందేంటారు బాబా. పైకి లేకుండా చేతులు, పైకి లేకుండా అమ్మా. పురుషులు స్త్రీలు, పురుషులు స్త్రీలు, పురుషులు స్త్రీలు. అమ్మా లేకుండా రా భుజ. ఈ రాత్రి ఉంటాను, రేపు ఎల్లుండి ఉన్నాం. పైకి లేకుండా రాహిలమ్మ గారు. తల్లి కూతురు ఒక దగ్గర ఉన్నారు. స్తోత్ర. పైన కొట్టండి అమ్మా భుజ. బాబు మీకు తీర్థమే పని. చేతులు పైకి ఎత్తుంది, కొట్టండి. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు. పోయారు 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 పైకి. ప్రార్థన మాకు. మాట్లేదు. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన విని పోయాడు 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 పోయాడు. శ్రేష్టమైన పాపము కూర్చి నేర్పితివి. శ్రేష్టమైన నేర్పితివి
అనకూడదు. చాలామంది మనం ఉన్న స్థితిలో ప్రార్థన దిగజారిపోయిందండి. కేవలం దేవుడు నీ గురించి ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన మాది ఇక్కడే నిండ్రకొల్లు, మాది గణపవరం దగ్గర నిండ్రకొల్లు, మాది పెద్ద నిండ్రకొల్లు. నాన్నగారు అమ్మగారు పుట్టు క్రైస్తవులేం కాదు. వాళ్ళు 11 సంవత్సరాల నుంచి పెళ్ళి అయ్యాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేసినా వారికి పిల్లలు పుట్టలేదు. మా ఊళ్ళో మా పిన్ని గారు అవుతారు ఆవిడ ఏం చేసిందని మా అమ్మగారిని చర్చికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించింది అయ్యగారితో. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నీకు బాబు పుడతాడమ్మా అని చెప్పారంట. అమ్మగారు అన్నారు, నిజంగా మీరు అన్నట్టుగా నాకు బాబు పుడితే నేను మా ఆయన బాప్తీసం తీసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా బాబు పుట్టాడు. అమ్మ నాన్న బాప్తీసం పొందారు, చర్చికి వెళ్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు. ఆ తర్వాత పాప పుట్టింది. మొత్తం ఎంతమంది? ఎవరు నమ్ముకున్నాక తర్వాత ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి నన్ను బళ్ళు జాయిన్ చేశారు. మెల్లిగా చదువుకునే సమయంలో నేను కృష్ణరాజు గారు నన్ను సినిమాలో తీసుకెళ్ళారు. మొగల్తూరు కృష్ణరాజు గారు తెలుసు మీకు. ఆయన నన్ను సినిమాలో తీసుకెళ్ళి కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. నేను యాక్ట్ చేసిన తర్వాత మరలా నేను ఇంటికి వచ్చేసాను. నేను ఏది మానేసి వెళ్ళాను రే? ప్రార్థన మానేసి వెళ్ళానా? మరలా తిరిగి వచ్చినోడికి చెల్లి 10వ తరగతి చదువుతుంది. నేను వచ్చి నెల అయిపోయింది. మా నాన్నగారు అన్నారు, ఏంటి ఇటు చదువు లేదు, ఇటు ఏమో సినిమాలు లేవు, మరి ఏం చేస్తాం ఏంటి అన్నాడు. మరి ఏం చేయమంటారు అన్న అడిగా. ఓ పని చేసి షూటింగ్లు వస్తాయి పోతే నువ్వు మళ్ళీ చదువుకోవాలన్నాడు. అప్పటికి చెల్లి 8వ తరగతి అన్నాను, 10. మా నాన్న ఏం చేసాడు, ఇంకా చిన్నపిల్లడు ఏమనుకుని నన్ను 1వ తరగతి జాయిన్ చేశాడు ఆయన 8వ తరగతిలో. మా చెల్లిని ఇలాగ 1వ తరగతి చదువుకుంటే మాస్టరు ప్రారంభంలో వెళ్ళాను కదా జాయిన్ అవ్వటానికి వెళ్తే ఆ రోజు అడిగాడు, నీకు ఏబిసిడీలు వచ్చా అన్నాడు. రాదంటే ఏమంటాడని వచ్చాను అన్న. లేపమన్నాడు, లేచి దొరికేసాను. ఇప్పుడు నిజంగా రావయ్యి. అప్పుడు మా ఇంటి పక్కన ఒకడు ఉంటాడు కుర్రోడు, ఏబిసిడి అప్పు అప్పుడు అవి కూడా నాకు యాప్ వచ్చింది. ABCDF అక్కడ దాకా వచ్చాడు అన్నాను. కనవే అన్నాను, రావండి అన్నాను. మళ్ళీ చెప్పు అన్నాడు. AB అంతమాలు చెప్పించుకుని ఉండదు. నేనే దొరికాను ఆయనకి. ABCDF ABCDF పోయాడు. చెప్పరా వెళ్ళిందేంటి, ఎలా పాస్ అయిపోయారు? ఏబిసిడి చెప్తారు మాది చెప్తూ మానేసిన అవుతారండి. మీకు రావు, ఎలా పాస్ అయిపోయారమ్మా? స్తోత్రం చెప్పండి. ఇలా చదువుకుంటూ తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు అనే ఉండేవాడు. మద్దాల రామారావు డ్రామా యాక్టర్ ఆయన సినిమా తీశాడు. ఆయనకి ఎవరో చెప్పారంట, ఈయన మొన్న ఇలాగే షూటింగ్స్ వచ్చాడండి, అతను మనలో సినిమాలో ఉంటే బాగుంటుంది అన్నారంట. ఈ చెప్పిన ఆయన రామారావు ఆ తాడేపల్లి నుంచి మా ఇంటర్కొల్లు వచ్చి మా అమ్మను మా నాన్న అడిగి కారు ఎక్కించుకుని ఏం చేశారు, ఇంటికి తీసుకెళ్లకుండా విశాఖపట్నం అవతల అరకులో తీసుకెళ్ళిపోయారు. అరకులో అక్కడికి వెళ్ళిన తర్వాత కారు దిగారు. నాకు ఏమి నేర్పలేదు అన్నాను. ఆయన అంటాడు, నీకు ఏమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడగాయ అన్నారు. సినిమా పేరేంటి అన్నాను. కొత్త బాలనాగమ్మ. మరి మీ పాత్ర ఏంటి? నా పాత్ర అని అన్నాను. ఆయనేమో మైలు పగీర్ అంట. ఏ పగీరు? అప్పుడు నేను అన్నాను, నేనే పగీర్ అన్నాను. నువ్వు పగిరి కాదు పిల్లదయ్యాను అన్నాను. మరి ఏం చేయాలన్నాను. నువ్వేమి చేయక్కర్లేదు, నేను ఓం రీం అంటాను, నువ్వేమో పొగేస్తాను అన్నాను అన్నాడు. ఏమేయాలంటే పొగేయాలంటే సర్లేని ఒక ఆయన లోపలికి రమ్మన్నాడు. లోపలికి వెళ్ళాను. ఇంకా పావుతున్నాడండి నా మొహానికి. నేనే నలుపుగా ఉంటే
అది ఇంకా తారు డబ్బాలాగా అది వేసేస్తాడు మోకానికి. నల్ల బిగి పెట్టాడు, నల్ల గౌనేసాడు. బాబు ఒకసారి అర్థం ఎత్తావా అన్నాను. ఆయన అంటాడు, ఏమండి నేను వేసినట్టుగా నాకే భయం వేస్తుంది, మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు. వద్దులేదు బాబు ఉంచూసుకో అర్థం అన్నాను. అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఇటు వెళ్ళమన్నాడు. ఇలాగ బయట రోజుతో బయటకు వెళ్తామంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి. ఓహి ఇక్కడ ఉన్నాయంటే మరలా జాగి అరకు వచ్చేసాను. ఆయన అంటాడు, ఏంటి ఎలాగెళ్ళి వచ్చేసాం, పని అయిపోయింది బాబు. అమ్మంత ఇచ్చాడు, అమ్మంతలో నిప్పులు ఉన్నాయి, యాపరెడ్డి ఇచ్చాడు, సాంబరని ఇచ్చాడు. నేనే భయంకరంగా ఉండే, మాయిలి పైకి ఇంకా భయంకరంగా ఉన్నాడు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నాను వేసే అన్నాడు. ఏంటి వేసేది? మొదలెట్టాడు. ఓ అంటున్నాడు. ఏమేయాలి? నాకు చెప్పాలా ఏమని? అయ్యా మీరు పొగేత ఉండగా మీ వెనకాల బాంబు పెడతాము, ముందు చెప్తే భయపడతాను అనుకున్నారు ఏంటో. ఆడు చెప్పా పెట్టకుండా ఇంతలా ఉందంట. అది ప్లాస్టిక్ బాంబు అంట. చుచ్చు నొక్కితే ఇది ఎగురుతుందంట. ఆ ఎగిరే బాంబు నా వెనకాల ఎక్కేది. ముందు చెప్పాలి, చెప్పలా. ఎప్పుడైతే ఆయన ఓమిరిమంటున్నాడో, నేను ఏ శాతం మొదలెట్టానో, ఆడెప్పుడు వచ్చి పెట్టేశాడు. ఒక్కసారి పేలిపోయింది. ఇక్కడెట్టాడేమో బాబు, బద్దలైపోయి పేరిపోయి అలా సరోజంలాగా అలా వెళ్ళిపోతూ ఉంటే కేకలేసేస్తున్నాను, బాబు కాపాడరే కాపాడు. వాళ్ళంటారు మైక్ తీసుకొని, ఏ భయపడవు, నువ్వేమి కింద పడవు, ఏమిట్టావు, చుట్టూ వల పెట్టావు అన్నారు. కానీ కొన్ని మీటర్ల పైకి, కొన్ని 100 మీటర్ల పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చిన వాడిని పిల్లరా వారికి ఎవ్వరికి తెలీదు. ఆ పక్కన ఊస ఉందండి. ఆ ఊస మీద ఇలా అడ్డంగా పడిపోయాను. ఆ ఊస యువతల నుండి, లోపల ఎండిపోస్తల నుండి ఇలా బయటకు వచ్చేసింది. సమస్యలు పడిపోయాను. వెంటనే వ్యాన్ మీద బొక్కబోర్లకు పొడుగుపెట్టి వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నా మొత్తం నేను చేసి ఆ ఊస బయటికి లాగేశాను. లాగి ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఎన్నుపూస ఇరిగిపోయింది. పిల్లరా డాక్టర్ గారు చెప్పారు మా అమ్మకి మా నాన్నకి, మీ అబ్బాయి బ్రతుకుతాడు కానీ నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు అని చెప్పారు. హాస్పిటల్లో 3 నెలలు అలాగే బెడ్ మీద బొక్కవారలో పడుకుంటూ ఉండేవాడిని. విపరీతమైన ఎనుపోసు పోటు వచ్చేది. నాన్నగారికి అమ్మగారికి బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు వైజాగ్ ఓ పని మీద వస్తే అటు నుంచి హాస్పిటల్కి వచ్చి, శ్రీను ఎలా ఉందన్నారు. నా పేరు అప్పుడు శ్రీను. అవి పోటు తగ్గితే లేదండి, పోటు విపరీతమైన పోటు వచ్చేస్తుందన్నా. అప్పుడు ఆ దైవజనుడు అన్నారు, నేను ప్రార్థన చేసి వెళ్తాను, ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని. నా ఈపి మీద చేసి ప్రార్థన చేసి అలా ప్రార్థన చేస్తూ 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 ఓ ప్రవచనం ఇస్తాడు ఆయన. ఓ నా కుమారుడా శ్రీను, ఈ రాత్రి నేను 2:30 గంటలకి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. ఇదే యెహోవా వాక్కు. దైవజనుల్లోంచి పలికించిన ప్రవచనం అది. పిల్లరా కరెక్ట్గా అర్ధరాత్రి గడ 2:30 గంటలకి నా మీద ఎవరో చేసినట్టుగా నాకు అనిపించిందండి. ఎప్పుడైతే ఆయన చేసినట్టు నాకు అనిపించిందో నా ఎన్నుపూసలో పోటు తగ్గిపోయిందండి. ఎక్కడ లేని బలం, ఎక్కడ లేని శక్తి నాలోకి వచ్చేసింది. అమాంతంగా లేచి కూర్చున్నాను. కూర్చొని అమ్మని నాన్న పిలుస్తున్నాను. వారు తురుకుబడి లేచి, ఏంటి నాన్న అన్నారు. మంచి లెట్టరండి అమ్మ, దాహం అవుతుందని చెమ్మెల్లో మంచి లెట్టుకొచ్చారు, తెచ్చుಕೊಂಡು తాగేసాను. పిల్లరా ఏంటి నాన్న అంటే, అమ్మ నేను కూర్చున్నానమ్మా, నాకు పోటు తగ్గిపోయింది అని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదయాన్నే స్నానం చేసి టిఫిన్ చేసి కుర్చీలో కూర్చున్నాను.
ఉదయం 10 గంటలకి రూమ్కి వస్తాడు. నా రూమ్కి కూడా వచ్చి ఆయన వచ్చేటప్పటికి నేను ఎక్కడ కూర్చున్నాను చెప్పండి, కుర్చీలో కూర్చున్నాను. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇదేంటి బాబు నడుమిరిపోయినాడు, ఇలా నువ్వు కూర్చున్నాడు ఏంటంటే, ఏం జరిగిందమ్మా అని మా అమ్మని అడిగితే మా అమ్మ అంది, రాత్రి యేసు ప్రభు వచ్చి నా కొడుకును ముట్టుకున్నాడని అని చెప్పింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అన్నాడు, ఇది ఎలా సాధ్యం ఇది అని నర్సుల్ని డాక్టర్లు కాకేసి మన ఆపరేట్ తీసుకెళ్ళి ఆ మిషన్, ఆ ఎక్స్రే మిషన్ ఆన్ చేసి పక్కు పనులకు పడుకోబెట్టి మరలా ఎక్స్రే తీస్తే 2 ఎక్స్రేలు ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయిన ఎన్నుపూస అలా అతికిపోయినట్టుగా దేవుడు చూపించేశాడు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశ్చర్యమైపోయారు వాళ్ళందరూ. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మీరు ఏ దేవుడు నమ్మారో కానీ ఆ దేవుడు గొప్ప దేవుడు అమ్మా. ఎంతమంది నడుము మిరిగిపోయిన వాళ్ళు ఎవడు ఇలా లేచి కూర్చుంటాం మేము ఎవరు చూడలేదు, అలా నడుమిరిపోయిన అలాగే వెళ్ళిపోయారు. కానీ ఇలాగ లేచి కూర్చుంటాం మొట్టమొదటగా మీ అబ్బాయిని చూస్తున్నానని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మందులు రాశారు, ఇంటికి పంపించేశారు. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం. ఆదివారం తెల్లారితే ఆదివారం. అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు, నువ్వు చెల్లి మందిరానికి వెళ్ళమన్నారు. ఇద్దరు వెళ్తున్నాం. 3 సంవత్సరాలు అయింది మందిరానికి వెళ్ళి. పాస్టర్ గారు అన్నారు, ఈ సభలో నేను మీకు బాప్టిజం ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. చాలామంది లేచారు, మేము లేచాం. మేము అందరం తీసుకుంటామని చెప్పాం. అందరూ లేచి వెళ్తూ ఉంటే, ఆ చెరువు గడికి వెళ్తూ ఉంటే, మేము పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే మా చెల్లి ఏం చేసింది, అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అయ్యగారు అడిగారు, ఎరా మీ చెల్లి ఎదురా అంటే ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. రా బండెక్కని నన్ను బండెక్కించుకుని ఆయన మా ఇంటికి తీసుకెళ్ళి మా చెల్లిని పిలిస్తే మా చెల్లి అంది, అయ్యగారండి క్షమించండి అయ్యగారు, నేను ఇప్పుడు తీసుకొని నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, అప్పుడు దాకా నేను బాప్తిసము తీసుకొని చెప్పింది ఆవిడ. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా ఇచ్చు కానీ చెప్పండి అమ్మా బాప్తిసానికి అని చెప్పి వెళ్ళిపోయారు. అలా 3 సంవత్సరాలు చదివింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదివారం సాక్ష్యం చెప్పింది. పిల్లరా సోమవారం లేచి తన పనులు ముగించుకొని ప్రార్థన చేయించుకుని అదే రోజు అదే ఉద్యోగం మొదటి రోజు జాయిన్ అవడానికి వెళ్తుంది. ఏలూరు బస్సు ఎక్కింది. ఏలూరు వెళ్తూ ఉండగా ఏలూరు నుంచి వస్తున్న లారీవాడు, గుడి వెళ్ళే లారీవాడు పొద్దున్నే తాగేశాడంటండి. ఆ బస్సు వస్తుంది, ఈడేమో ఎదురుగుండా వస్తున్న బస్సుని అమర్థంగా గుద్దేశాడండి. గుద్దేసిన బస్సు అక్కడక్కడే పడిపోయి ఆ పక్కన ఏలూరు కాలువ ఉంది, ఆ కాలువలో పడిపోయింది బస్సు. ఆ బస్సు నీటిలో మునిగిపోతే మొత్తం అందరూ మునిగిపోయారు. ఎంతమంది ఉన్నారో అంతమంది మునిగిపోయారు. అందులో మా చెల్లి బస్సులో ఉండి వాళ్ళతో పాటు కూడా మా బస్సులో మునిగిపోయి చనిపోయింది మా చెల్లి. అటు ఉద్యోగం జాయిన్ అవ్వలేదు, ఇటు బాప్టిజం తీసుకోలేదు. తమ్ముడు నాన్న శివరంగి స్లోగా అలాగా. అప్పుడు ఫోన్లు లేవు, చల్ల ఫోన్లు లేవు, తర్వాత టీవీలు కూడా లేవు. ఒక రోడ్డే ఉండేది అక్కడ. ఒక ఆయన పెద్ద ఆయన పరిగెత్తుకొచ్చి బండేసుకొచ్చాడు. మా నాన్న పిలిచి బయటికి, రే బాబు అందులో మీ అమ్మాయి కూడా ఉంది, చాలామంది చనిపోయారు, పోలీసులు పోస్ట్ మార్క్ తీసుకెళ్ళిపోతున్నారు, మీరు రండి మీ అమ్మాయి శవాన్ని ఇప్పిస్తానని నాన్నగారు నేను కొంచెం పైకి మా నాన్న నేను మా అన్నయ్య వెళ్ళాం. ఏలూరు జనరల్ హాస్పిటల్లో నిలబడి చూస్తున్నాం. మా నాన్నతో చెప్పిన ఆయన మరి ఎవరితో ఏదో మాట్లాడాడు తెలియదు, కానీ మా చెల్లి శవాన్ని చాపలు చుట్టి మా ముందు పెట్టారండి. మా నాన్నగారు తట్టుకోలేకపోయాడు. అమ్మా నా కూతురా అని గట్టిగా అరిసి కడు తిరిగి పడిపోయాడు ఆయన. అన్నయ్య నేను ఏం చేయాలి తోచగా మతి లేక బాబు కుర్రోళ్ళందరినీ అక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ కాదు ఒక్కసారి మా నాన్న నీళ్ళు జల్లండి అని నీళ్ళు జల్లి నీళ్ళు పట్టించి కూర్చుని పెట్టి
కుర్రలందరూ అన్నారు మాతో, ఏమండి ఇది శవం బస్సు తీసుకెళ్తాం, ఆర్టీసీ వాళ్ళు తీసుకెళ్ళరండి, ఏదైనా కారు కిరాయి మాట్లాడుకుంటే శవాన్ని తీసుకెళ్తారని చెప్పారు. కారు మాట్లాడుకున్నాం, చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని మేమందరం కారులో వెళ్తున్నాం. ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారు. జనం అందరూ మూగిపోయారు. ఏంటి జనం అని చెల్లి శవాన్ని తీయకుండా జనాన్ని తప్పించుకుని లోపలికి వెళ్తే ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారు. ఆ పక్కన అన్నం ప్లేట్ నిండా అన్నం అలా ఉండిపోయింది. ఇక్కడ జనం వచ్చిన వాళ్ళు అన్నాను, అమ్మ ఎంతమంది ఉన్నారు మీరు, మా అమ్మను కాపాడలేకపోయారమ్మా అంటే, అబ్బాయి మీ అమ్మ అన్నం తింటుంది మేము చూసాం. చూస్తే ఈలోగా కుర్రడు మీ అమ్మ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మరి ఏం చెప్పాడో తెలీదు, అక్కడక్కడే గుండె ఆగిపోయి చచ్చిపోయిందిరా గట్టి కలిసి అని చెప్పారండి. ఆ తర్వాత కారులో ఉన్న శవాన్ని, మా చెల్లి శవాన్ని తీసుకొచ్చి అమ్మ పక్కన పడుకోబెట్టు. చుట్టాలందరూ కవర్ చేస్తున్నాం, బంధువులందరూ కవర్ చేస్తున్నాం. ఇలా కవర్ చేసే లోపల అప్పుడు దాకా దొర్లి ఏడుస్తున్నాం. మా నాన్న ఈయన ఎప్పుడు వెళ్ళిపోయాడో చేలోకి వెళ్ళిపోయి పురుగులు మంది తాగి చచ్చిపోయాడు. అక్కడి నుంచి ఒక రైతు పరిగెత్తుకొచ్చి, ఒరే బాబు నాన్న చేలో పురుగులు మంది తాగి చచ్చిపోయాడు అన్న. మా చుట్టాలందరూ వచ్చిన వాళ్ళందరూ మగవాళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకెళ్ళి చేలో చనిపోయిన మా నాన్న తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఆ ఊరిలో అందరూ అన్నారు, టైం అయిపోతుందా అన్నారండి. ఇచ్చు 5:30కి చెల్లిని అమ్మని సమాధి చేసేసారు. వారు చనిపోయిన 6 రోజులకి నా బంధువులందరూ బాగా చూస్తున్నారు. పర్లేదులే అనుకునే సమయంలో ఒక రోజున నాకు అన్నం పెట్టారు. అన్నం తింటున్నాను. ఈలోగా మగోళ్ళు వచ్చారు. కాగితాల మీద సంతకాలు అట్టమన్నారు. దేనికి ఎందుకు నేను అడగలేదు. మొత్తం కాగితం మీద సంతకాలు పెట్టేసారు. ఆ కాగితాలు అట్టిపోయారు. మరలా అన్నం తిందామని లోపలికి అన్నం కలుపుకుంటున్నాను. ఈలోగా ఆడవాళ్ళు వచ్చి, చాలు లేవయ్యా, ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామంటే ఈ ఆస్తి కోసమని నేను తినే అన్నం లాగేశాను నాకు. అదేంటమ్మా అన్నం తిన్నప్పుడు అలా లాక్కూడదు. లేదు ఈ రాత్రి నువ్వు ఇంట్లో వెళ్ళిపోమన్నారు నన్ను. మీరు తప్ప నాకెవరు లేరమ్మా. మీ ఇల్లు, మీ పొలం, మీ ఆస్తి నాకేం అక్కర్లేదు. కాస్త అన్నబెడితే చాలమ్మా అన్నాను. లేదు ఈ రాత్రి వెళ్ళిపోమన్నా. నేను వెళ్ళన్నాను. నువ్వు ఎందుకు వెళ్ళవని ఆడవాళ్ళందరూ నాకు చొక్కా కాళ్ళు పట్టుకుని బయటికి ఇడ్చేసి తలుపేసేసారు. రాత్రి 10 అయిపోయింది, 10:30 అయిపోయింది. రాత్రి ఎవరు పెడతారు అన్నం? ఇంట్లోంచి గెంటేసి తలుపేసేసారు. ఆ రోజు నిజంగా విపరీతమైన ఆకలి తినాలి. అప్పుడు అన్నం తినే వయసు. అప్పుడు రాత్రి 10:30 అయిపోయింది. ఎవరు పెడతారు అన్నం? అప్పుడు ఒక ఆవిడ జ్ఞాపకం వచ్చింది నాకు. మా అమ్మని చర్చి తీసుకెళ్ళింది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. తలుపు తడితే తలుపు తీసింది ఆవిడ. ఏంటి బాబు అన్న, కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. గబగబా లోపలికి వెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదా. ఆవిడ అందు, నాయన అన్నం ఉంది అనుకున్నాను రా, అన్నం అయిపోయింది, నువ్వు ఆకలి తట్టుకోలేవు నాకు తెలుసు, ఓ పని చేస్తావు అంది. ఏం చేయనమ్మా,
ఓ ప్లేట్ ఇస్తాను అడుక్కుంటావు అన్నాను. సర్లేమ్మా ఆ ప్లేట్ తీసుకొని 10:30, 11 అయిపోయింది. రాత్రి ఎవరు ఎడతారన్న? ఆ రాత్రి అందరు తలుపు తట్టాను కానీ ఎవరు తలుపు తీయలేదు. అలాగా నిడమర్రు, మందలపర్రు, బోనుపల్లి, గణపవరము, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలిగుడు ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను. అలా వెళ్ళిపోతూ తాడేపిలిగూడెంలో 3 నెలలు, తాడేపిలిగూడెంలో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని నేను. ఆ 3 నెలలు గుడాన్ని అడుక్కునేవాడినండి. ఒక రాత్రి గుడివంతా తిరిగాను కానీ ఎవరు అన్నం పెట్టలేదండి. మీరు ఎప్పుడైనా గుడి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది ఉడిపి వాటిలో, ఇప్పుడు కూడా ఉందండి అక్కడ. అప్పుడు ఆ దినాలు అన్నం ఎవరు పెట్టకపోతే ఆ వాటల కాడికి వెళ్ళి మా అన్నర్ గారికి నమస్కారం చేసి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అన్నాను. వానర్ గారు అన్నారు 5 రూపాయలు అన్నాడు. అప్పట్లో 5 రూపాయలు అంటండి. నువ్వు 5 రూపాయలు ఎక్కితే నువ్వు తినేదాకా పెడతాను అన్నాను. నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర డబ్బులు లేవండి, లేకపోతే పెట్టండి అన్నారు. బయటకు వెళ్ళిపోమన్నా. బయటకు వచ్చేసి బయట నిలబడి చేయి చాచి భోజనం లోపలికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. అయ్యా 1 రూపాయి ఉండయా అన్నం కొనుక్కుంటానని వచ్చిన వారిని వెళ్ళేవారిని చాలా మందిని అడిగాను కానీ ఆ రోజు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. అప్పట్లో 10 కట్టేయాలంట కొట్లన్నీ కట్టేయాలంటండి. కరెక్ట్గా 10 గంటలకి కొట్లన్నీ కట్టేశారు. భోజనం వాటలు కూడా కట్టేశారు. అటు భోజనం లేదు, ఇటు డబ్బులు రాదు. విపరీతమైన నీరసం, కాళ్ళు చేతులు లాగారు. ఇక నేనేం చేశానంటే ఆకలి తట్టుకోలేక వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయండి అక్కడ కూర్చుని ఎన్ని ఎంగులాకులు ఉన్నాయో అన్ని ఎంగులాకులు ఏరుకుని తిన్నాను కానీ మెతుకులు కడుపు నిండలేదండి. అప్పుడు అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చి, అమ్మా నానుంటే ఇంత స్థితి గతి వచ్చేది కదని అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరున్నారని బ్రతకాలి, ఈ ఆకలి కోసమేగా బ్రతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉండదు కదని అక్కడి నుంచి నడిచి బిజ్జి ఉంది, అక్కడ వంతుని ఉంది, వంతుని పైకెక్కేసి ఆ పైనుంచి కాలంలో దూకి చచ్చిపోదామని ఆ రాత్రి పైకెక్కానండి. ఎక్కిన వాడిని వెంటనే పడకుండా ఎందుకు ఆగానో నాకు తెలీదు, దేనికి ఆగానో తెలీదు. ఆగే సమయంలో చేపురోలు యోబు గారని పాస్టర్ గారు అంటే నాకు తెలియదు. తాడేపల్లి పక్కన పెద్ద తాడేపల్లి ఉంటుంది, అక్కడి నుంచి వాకింగ్ చెప్పి కారులో వస్తున్నాడంట. ఆ కారు వంతులు ఎక్కుతూ ఉంటే ఆ కారులో వచ్చి బయటికి చూశాడంట. బయటికి చూస్తే నేను కనపడ్డానంట ఆయనకి. వెంటనే డ్రైవర్తో కారు ఆ కుర్రోడు ఎవరో వంతునెక్కేసాడు అని కారు దిగి నేను ఎలా పడిపోతూ ఉంటే ఆయన శబ్దం చేయకుండా జాగా ఎక్కి నా వెనకాల వచ్చి అమంతంగా నన్ను కౌగిలించేసుకుని కిందకు తీసుకెళ్ళి కారులు ఎక్కించుకుని, ఎవరబ్బాయి నువ్వు ఇంత అర్ధరాత్రి కాడ పైకి ఎక్కేసావు, ఏమైపోదామని. అయ్యా చెల్లి అమ్మ నాన్న ఒక్కరోజులో చనిపోయారండి, నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి కట్టేశారండి, 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి. ఈరోజు ఎవరు అన్నం పెట్టలేదని ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కాను అన్నాను. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా యేసయ్య
ఉన్నాడు నీకు. రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేసాడండి ఆయన. నా దగ్గరికి ఎవరు వచ్చారా అమ్మా? యేసయ్య వచ్చాడురా. యేసయ్య ఎవరి రూపంలో వచ్చాడు? ఆయన దేవుని సేవకుడి రూపంలో వచ్చాడమ్మా. పిల్లరా, దేవుడు నన్ను ఎలా మార్చుకున్నాడు చూడు. నిజంగా దైవజనుడు నా దగ్గరికి రాకపోతే నేను ఆ రోజే చచ్చిపోవలసిన అమ్మా. నిజంగా అమ్మ లేకపోతే, నాన్న లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేశాలు వెళ్ళలేదు కానీ రాష్ట్రాలు వెళ్ళారు, రాష్ట్రాలు వెళ్ళాలి, దేశాలు తిరిగేస్తున్నారు. 18 దేశాలు తిరిగాను. ఇక తిరుగుతూనే ఉన్నాను, పట్టణాలు, జిల్లాలు, దేశం. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే, నన్ను ఎవరైతే గెంటేశారో, నన్ను ఎవరైతే తోసేశారో అన్నం లేకుండా, వారు ఇల్లు అమ్మేసుకున్నారు, పొలం అమ్మేసుకున్నారు, మొత్తం ఏముందో అన్నీ అమ్మేసుకుని ఓ పక్కన ఏదో వేసుకుని ఉన్నారు అక్కడ. అప్పుడు నేను అనుకున్నాను, నాకు అన్యాయం చేసిన పర్లేదులే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను. వాళ్ళని. అమ్మా, మరి ఒకరోజు నన్నేం చేశారు వాళ్ళు? చెప్పండి అమ్మా. నేనేం చేశాను? ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇప్పుడు చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, దయచేసి అబద్ధం ఆడకండి. అబద్ధం అనే మనసు మీలోకి రానీకి. నేనేం అడుగుతానంటే, నిజంగా నేను బాప్టిజం తీసుకోలేదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి త్వరగా. పురుషులు, స్త్రీలు, యవనస్తులు, అయ్యా నేను బాప్టిజం తీసుకోలేదండి, నేను అసలు రక్షణ పొందలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. అమ్మా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నేను బాప్టిజం పొందలేదు, దయచేసి అమ్మా ఒకసారి చేయొద్దండి. ఎవరు తీసుకోలేదు? చెయ్యి బాగా చాపాలి, బాగా చాపాలి. చెయ్యి ఎత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. త్వరగా లేచి నిలబడండి. దయచేసి ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే బాప్తిసం పొందలేదో, యవనస్తులు, పురుషులు, స్త్రీలు ఒకసారి లేచి నిలబడండి. మీరు అందరు తీసేసుకున్నారమ్మా కూర్చున్న వాళ్ళు. పాప, మీరు కూర్చున్న డ్రెస్సులు వేసుకున్న వారు కూర్చుని తీసేసుకున్నారా మీరందరూ? ఓకే అమ్మ, ఎవరైతే లేచి నిలబడ్డారో ఇలా టీజీ కాడికి రండి, ప్రార్థన చేస్తాను. త్వరగా రండి అమ్మ, త్వరగా రండి. రా విజయ్, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి త్వరగా లైన్గా దగ్గరికి రండి. స్త్రీలు ఒక పక్కన ఉండండి, పురుషులు ఒక పక్కన ఉండండి. మిగతా వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. ఏడాకొడం రావద్దు అబ్బాయి. ఏడాకొడం వస్తే దేవుడు పుట్టేస్తాడు. చాలా సీరియస్గా తీసుకోవాలి నువ్వు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదో రమ్మన్నాడు ఆయన రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్ళానని ఆ భావంతో ఉండదు మీరు. అమ్మా, కళ్ళు మూసుకో, తెల్లదాకా చూడగలే. అందరు కళ్ళు మూసుకోండి అమ్మ. బాబు, తమ్ముడు, చెల్లి, రా నువ్వు ఎక్కడ రా, కూర్చో. అయ్యా కళ్ళు మూసుకోండి. రే బాబు, మీ ఇద్దరు వెళ్ళిపోండి. నాన్న
దయచేసి అందరు కళ్ళు మూసుకో. పూజ కళ్ళు మూసుకో. అందరు కళ్ళు మూసుకో. పశ్చాత్తాపడండి. కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. స్త్రీలలో కొంతమందికి యాక్సిడెంట్ అయ్యింది. అందరూ అన్నారు నిన్ను చచ్చిపోతుంది అనుకున్నారు, కానీ దేవుడు నిన్ను బ్రతికించుకున్నాడు. అమ్మా అయినా సరే ఇంకా నీ బాప్టిజం తీసుకోలేదు. ఒక్కొక్క అమ్మాయి, రెండో అమ్మాయి ఉంది ఇక్కడ. 24 గంటలు నొప్పి, నీకు ఆపరేషన్ చేయాలన్నారు. పిల్లరా చనిపోతారు అనుకున్నారు. నేను కూడా దేవుడు నేను బతికించుకున్నాను. పురుషులలో కొంతమంది, ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యింది, చనిపోతారు అనుకున్నారు, కానీ దేవుడు మీ ఇద్దరిని బ్రతికించుకున్నాడు. ఆయన సరే బాప్తిసం పొందలేదు. ఎందుకమ్మా దేవుని ఏడిపిస్తున్నారు? ఎందుకమ్మా దేవుని బాధ పెడుతున్నారు మీరు? అమ్మా ఎన్ని రోజులు కాపాడాలరా మిమ్మల్ని? ఎన్ని నెలలు కాపాడాలి మిమ్మల్ని? ఎన్ని సంవత్సరాలు కాపాడాలమ్మా మిమ్మల్ని? కాపాడుతున్నారు కానీ బాప్తిసం తీసుకుంటుంది. ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? సహోదరి, సహోదరుడా, రాకడ బయలుదేరిపోయింది. రాకడ బయలుదేరిపోయింది అమ్మా. ఇదిగో నా చెల్లి, చెల్లి అమ్మా. నానా నా కళ్ళ ముందే చనిపోయారమ్మా. కొంచెం కూడా కన్నీరు వస్తలేదు మీకే? అమ్మా తమ్ముడు, ఒక్క కన్నీరు కూడా వస్తలేదు నీకు. నువ్వు అనుకుంటున్నావు మీ చెల్లి చనిపోతే నాకేంటి, మీ అమ్మ చనిపోతే నాకేంటి, మీ నాన్న చనిపోతే నాకేంటి, నాకు అందరూ ఉన్నారు, అమ్మకి నాన్నున్నాడు, అందరూ ఉన్నారు అనుకుంటున్నావు నువ్వు. అమ్మా భూమి మీద ఎవడు శాశ్వతం కాదమ్మా. చెల్లి, తల్లి, చెల్లి, తమ్ముడు, ఏదో డబ్బు ఉందని, ఏదో ఆస్తి ఉందని, నాకు ఉద్యోగం ఉందని, అన్నీ ఉన్నాయని అనుకుంటున్నావా? అవన్నీ నిద్రం కాదు తల్లి. ఈ రాత్రి చనిపోతే నీ బ్రతికేంటి? ఈ రాత్రి చనిపోతే నీ బ్రతికేంటమ్మా? ఈ రోజే సమయం అమ్మా. రేపు ఉంటావో లేదో తెలియదు. నా చెల్లి అనుకోని వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మా ఈ రాత్రి మిమ్మల్ని అందరూ చూస్తున్నాడు. తమ్ముడు ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాడు. అదిగో యేసయ్య రాకడ బయలుదేరి. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు.
యేసయ్యా